విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డు మల్కాపురంలో గొల్లవీధి ప్రాంగణంలో యాదవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అన్న సమారాధనకు 3000 వరకు భక్తులు వస్తారని కమిటీవారి అంచనా. మల్కాపుర ప్రజలు గణపతి దేవుని ప్రసాదముగా భావించి భారీ భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అత్యంత సంతోషంగా ఆనందంగా మల్కాపురం ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ యూత్ అసోసియేషన్ వారు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డు మల్కాపురంలో గొల్లవీధి ప్రాంగణంలో యాదవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అన్న సమారాధనకు 3000 వరకు భక్తులు వస్తారని కమిటీవారి అంచనా. మల్కాపుర ప్రజలు గణపతి దేవుని ప్రసాదముగా భావించి భారీ భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అత్యంత సంతోషంగా ఆనందంగా మల్కాపురం ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ యూత్ అసోసియేషన్ వారు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డు మల్కాపురంలో గొల్లవీధి ప్రాంగణంలో యాదవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అన్న సమారాధనకు 3000 వరకు భక్తులు వస్తారని కమిటీవారి అంచనా. మల్కాపుర ప్రజలు గణపతి దేవుని ప్రసాదముగా భావించి భారీ భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అత్యంత సంతోషంగా ఆనందంగా మల్కాపురం ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ యూత్ అసోసియేషన్ వారు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు.
మేము గత 3 సంవత్సరాల నుంచి వైవైఏ యూత్ అంటే యాదవ్ యూత్ అసోసియేషన్ తరఫున 3 సంవత్సరాల నుంచి గొల్లవీధి మల్కాపురంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏడాది కూడా మన వైఏ తరఫున అన్నదానం ప్రోగ్రాం పెట్టాం. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాంకి 2500 మంది జనాభా ఎస్టిమేషన్ వేసాం, కానీ 3000 పైన వస్తారు. ఇది శనివారం కావడం వల్ల కొంచెం ఎక్కువ మంది వస్తారు ఈ యొక్క ప్రోగ్రాంకి. అలాగే ఈ యొక్క బొమ్మ నిమజ్జనం ఈ నెల 22వ తారీఖు ఆదివారం జరపడం జరుగుతుంది. కల్చరల్ యాక్టివిటీస్ కూడా మేము పెట్టడం జరుగుతుంది. వచ్చే లక్షవారం ముగ్గురు పోటీ జరగడం జరుగుతుంది. శుక్రవారం రెయిన్ డ్యాన్స్ అని ఓన్లీ యువతకి మహిళలకి అందరికీ పెట్టడం జరుగుతుంది. కిందటి శుక్రవారం లక్షవారం దీపారాధన ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మల్కాపురం ప్రజలందరూ మేము ఏ ఈవెంట్ చేసినా మాకు అందరూ సహకారం ఉంటుంది ఎప్పుడున్నా. అందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాల నుండి యాదవ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మళ్ళీ మనం ప్రతి సంవత్సరం కూడా అన్నసమారాధన కార్యక్రమం అనేది ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఫండ్ అనేది కలెక్ట్ చేసుకొని బయట నుండి డబ్బులు తెచ్చుకొని మేము ఈ యొక్క అన్నసమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా పెట్టడం జరుగుతుంది. ఇది సుమారు 3000 పైగా జనాభా వచ్చి స్వామివారి ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి ఈ యొక్క వైవైఏ యూత్ని ఎప్పుడు పొగడం కూడా జరుగుతుంది. అలాగే మేము లాస్ట్ లక్షవారం దీపారాధన కార్యక్రమం, అలాగే వచ్చే వారాల్లో రెయిన్ డాన్స్ అని, అలాగే ముగ్గులు పోటీ అని మహిళలకు యువతకు మొత్తం అందరికీ ప్రోత్సహించి ఈ యొక్క వినాయక చవితి సంబరాలని అంటుగా మొత్తం అందరికీ ఇంటింటికి కూడా ఈ సంబరాల వేడుకలో అంటుకోవాల్సిందిగా మా అందరూ ప్రోత్సాహాలు మా అంత విజయవంతాలు వాళ్ళ ఇంటికి చేరుతాయి. అలానే ఈ యొక్క 22వ తారీఖుని ఆదివారం పడింది. ఈ అణుపుకి ప్రతి ఒక్క ప్రోగ్రామ్స్ బయట నుంచి తీసుకొచ్చి ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ మొత్తం అంతా ప్రోగ్రామ్స్తో స్వామివారి విజయవంతంగా నిమజ్జనం కార్యక్రమం ముందుకు సాగుతుంది. అలాగే మాకు ప్రతి సంవత్సరం కూడా మల్కాపురం ప్రజలు మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారా వీళ్ళు అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ సహకారాలు కూడా మాకు ఎప్పుడు ఎలవేళలా అందిస్తున్నారు. మా వైవైఏ తరపు నుండి ఈ మల్కాపురం పుర ప్రజలు అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం టీం తరపు నుండి. థ్యాంక్ యూ. ఈ మల్కాపురం గ్రామంలో యాదవ్ యువకులంతా కూడా కలిసికట్టుగా ఉంటూ, అలాగే 3 సంవత్సరాలు బట్టి ఇక్కడ వినాయకుడిని పెట్టి ఎంతో ఘనంగా పూజలు జరిపించుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి వినాయకుని దర్శించుకొని ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా చేస్తారని చెప్పేసి ఈ గ్రామ ప్రజల యొక్క నమ్మకం. అలాగే వినాయకుడి నిమజ్జనం టైంలో కూడా మంచి ప్రోగ్రామ్స్ పెట్టి ప్రజలందరూ మనములు పొందుతున్నారు. యువకులందరూ కూడా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రోత్సాహం ఉంచి మంచి కార్యక్రమం చేస్తున్నారని అభినందనలతో ముంచెత్తుతున్నారు ఈ ఏరియా ప్రజలందరూ కూడా. అలాగే అన్నదానం కూడా ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున అన్నసంవర్ధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా చక్కగా మంచి వంటలతో ప్రజల్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముందు కూడా ఇంకా మంచిగా చేయాలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.